హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్కి స్వాగతం. నేను మీ మొయినుద్దీన్. ఈరోజు మనం గౌతమ్ గురించి ముచ్చట్లు చెప్పుకుందాం. గౌతమ్ అంటే అందరికీ తెలియదు కదా. మన తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ కృష్ణకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడుగా మహేష్ బాబు తన ఫ్యాన్స్నే కాక సగటు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నారు. తండ్రి బాటలోనే మహేష్ బాబు తనయుడు గౌతమ్ తను కూడా వెండి తెరకు ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గౌతమ్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో మహేష్ బాబు మూవీ 1 నేనొక్కడినే అనే మూవీలో మహేష్ బాబు చైల్డ్హుడ్ క్యారెక్టర్ని గౌతమ్ చేశాడు. మళ్ళీ ఆ తర్వాత ఏ సినిమాలో కనబడలేదు. ఇప్పుడు తాజాగా నటుడిగా ఒక షార్ట్ ఫిలింలో ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ ప్రధాన పాత్రలో 14 డేస్ అనే ఒక షార్ట్ ఫిలిం ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. యాక్టింగ్ లో గౌతమ్ హావభావాలు అచ్చం మహేష్ బాబు లాగా ఉండడం, కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్ తండ్రికి మించిన నటన కనిపిస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. గౌతమ్ నటనలో హావభావాలు అచ్చం మహేష్ బాబు లాగే ఉండడం, కళ్ళలో ఎక్స్ప్రెషన్ తండ్రికి మించి నటనను చూపించడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నాయి. అయితే ఈ షార్ట్ ఫిలిం నిడివి 3 నిమిషాల 20 సెకండ్లు ఉండడం వల్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు. హీరోయిన్ గా అనుజ్ దనేని మెప్పించింది. ఈ షార్ట్ ఫిలిం కి దర్శకత్వం గౌతమ్ స్నేహితుడు అలెక్స్ లక్ష్మి దర్శకత్వం వహించాడు. గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే వెండి తెరకు మరో సూపర్ స్టార్ రాబోతున్నాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది గౌతమ్ గురించి ఈరోజు ముచ్చట్లు. మళ్ళీ రేపు ఇంకొక విషయంపై ముచ్చట్లు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.